ఇవ్వండి, తాటి బెల్లంతో అరిసెలు చాలా చాలా బాగుంటాయి. ఇది తాటి బెల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ తాటి బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందండి. చాలా ఔషధీ గుణాలు కూడా ఉన్నాయి దీనిలో. ఇన్ని ఔషధీ గుణాలున్న ఈ తాటి బెల్లాన్ని మనం తరచుగా వాడుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. ఈరోజు తాటి బెల్లంతో అరిసెలు ఎలా చేయాలో నేర్చుకుందాం. 600 గ్రాముల బియ్యాన్ని నైటే నానబెట్టి ఉదయాన్నే అరిసెల మిల్లులో వేసిన తడి బియ్యం పిండి, 300 గ్రాముల తాటి బెల్లం, ఇలాచీ పౌడర్ కొద్దిగా, నెయ్యి అరకప్పు, ఆయిల్ వంటకు సరిపడినంత. బియ్యం పిండి కొంచెం ఎక్కువగా ఉంచుకోవడం మంచిది. బెల్లాన్ని కడాయిలో వేసి చిన్న గ్లాసు నీళ్ళు పోసి దీన్ని కరిగించి వడగట్టుకోవాలి. కరిగించి వడగట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా పాకం పట్టుకోవాలి. ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దానిలో కొంచెం నీళ్లు తీసుకొని ఈ విధంగా పాకం చూసుకుంటూ ఉండాలి. ఈ నీళ్ళల్లో కలిసిపోతుంది, ముద్దలాగా రావాలి. పాకం వచ్చేసిందండి. ఈ విధంగా ముద్దగా రావాలి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బియ్యం పిండి కూడా కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ విధంగా పిండి వచ్చేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. మూడు 300 గ్రాముల బెల్లానికి 600 గ్రాముల బియ్యం పిండిలో ఇంత మిగిలింది. ఇప్పుడు దీన్ని అరిసెలు కొట్టేసుకుందాం. ఒక ప్లాస్టిక్ పేపర్కి కొద్దిగా నెయ్యి అద్దుకొని ఈ విధంగా అరిసె కట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక అరిసె వేసుకోవాలి. ఇవి బాగా పొంగుతున్నాయి.